క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. గట్కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బొక్క ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సెలవు కప్పి అభినందనలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం బొక్క ప్రభాకర్ రెడ్డి సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. డివిజన్ లో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని, జంగయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్ కడుపల్ల మల్లేష్తో రాధాకృష్ణ ముదిరాజ్, కొంతం అంజిరెడ్డి, కోరుబోతు నాగరాజు, డాక్టర్ మల్లేష్, మీసాల సుధాకర్ రావు, కె రాజు, కె సుధాకర్, ఎంఎస్కే సల్మాన్ రాజు, మోత్కపల్లి శ్రీను, నరసింగరావు, తోకరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ బీసీసీ అధ్యక్షుని సూచన మేరకు గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నాపై బాధ్యత నుంచి డివిజన్ అధ్యక్షునిగా ప్రకటించినందుకు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీసీ అధ్యక్షునికి, ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి, నక్క ప్రభాకర్ గౌడ్ గారికి, వేముల మహేష్ గారికి, మా చైర్పర్సన్ పవని జంగయ్య యాదవ్ గారికి మరియు మా డివిజన్ పెద్దలకు పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇది పదవి కాదు, బాధ్యత. ప్రజలని ఒక పద్ధతి ప్రకారము కార్యకర్తలను కలుపుతూ పార్టీని పటిష్టపరిచేందుకు నా శాయశక్తుల కృషి చేస్తానని, మరియు అలాగే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు మరియు అన్ని పార్టీల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా నేను మరియు మా డివిజన్ పెద్దలు, మాజీ చైర్పర్సన్ గారు కానీ, మాజీ కౌన్సిలర్ కానీ మరియు వివిధ సంఘాల నాయకులను కలుపుకొని పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని, నాకు అవకాశం ఇచ్చిన పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేస్తానని కోరుతున్నా. జై కాంగ్రెస్.